తమిళ సినిమా వారు వెండితెర అరగేట్రం చేసి ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదిగి ఇప్పుడు హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది ప్రియాంక చోప్రా. అలా హాలీవుడ్ నటిగా మారిపోయిన ప్రియాంక చోప్రా భారీ గ్యాప్ తర్వాత చేస్తున్న ఇండియన్ చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్లను చూస్తే ఆడియన్స్కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అవుతుందట. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ప్రియాంక చోప్రా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను బాలీవుడ్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ, నేను బాలీవుడ్ని కావాలని వదిలి వెళ్ళలేదు. అక్కడ సినిమాలు చేస్తున్నప్పుడు ఎందుకో నేను ఒక పరిమితి దగ్గర ఆగిపోయాను. నా మార్కెట్ని విస్తరింప చేసుకోవాలని అనుకున్నాను. అందుకే హాలీవుడ్లో అడుగుపెట్టాను. బాలీవుడ్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో నేను ఇండస్ట్రీలో ఉండాలి అనే నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఒత్తిడికి గురయ్యాను. చివరికి హాలీవుడ్లోనే స్థిరపడాలని నిర్ణయించుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాను. కానీ నాకు ఇండియన్ సినిమాలో నటించడం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం రాజమౌళి వారణాసి మూవీలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్లోకి ది క్వాంటికో అనే వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవడంతో ప్రియాంక చోప్రాకి హాలీవుడ్లో మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బేవాచ్ అనే హాలీవుడ్ యాక్షన్ చిత్రం ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించింది. ఆ సినిమా హిట్ అవడంతో ప్రియాంక చోప్రాకి హాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో హాలీవుడ్ సినిమాలు చేస్తూ టాప్ ఆర్టిస్ట్ గా మారింది. ఇప్పుడు రీసెంట్ గా ఆమె ది బ్లఫ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫుల్ బిజీగా ఉంది.